కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలోనే కేతువు యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో కాస్త ఏంటంటే తెలియని ఒక వైరాగ్యము విరక్తి కొంచెం తెలియని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్స్లో ఉంటారు. ఇలాంటి సమయాల్లో మీరు చేయవలసింది ఏమిటి అంటే కూర్చొని కాస్త గణపతిని ఆరాధన చేయండి. మీరు కూర్చొని కొంచెం మెడిటేషన్ అంటారు, ధ్యానం చేసుకోండి గణపతిని. తద్వారా ఏమవుతుందంటే ఉత్సాహం అనేటువంటిది పెరుగుతుంది. సంపాదన సంబంధించినటువంటి విషయంలో విదేశీ సంపాదనలు ఎక్కువగా ఉంటాయి. 2వ స్థానాధిపతి ధనాధిపతి వెళ్ళి రాహుతో ఉన్నందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాస్త ఈ సిబ్లింగ్స్తో అంటే తోబుట్టు వరుస వారితో కాస్త మీరు 20-21 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు మీకు కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, వెంచర్స్ వేసేటువంటి వారికి, రైతులకి ఈ వారం అనుకూలంగా ఉంది. దాని గురించి ఏమీ మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మరియు అదేవిధంగా కాస్త 6వ స్థానంలో 5వ అధిపతి 6వ స్థానంలో ఉన్నందుకు రుణము ఏదైనా రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి రుణం లభిస్తుంది. కాకపోతే ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే ఆ యొక్క ప్రయత్నంలో మొదట్లో కొంత చిన్న చిన్న ఘర్షణాత్మకమైనటువంటి విషయాలు ఏర్పడి దాని తర్వాత జరుగుతుంది. ఉద్యోగం విషయంలో కూడా దశమ స్థానంలో కుజుడు ఉన్నందుకు కాస్త పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆ యొక్క పని ఒత్తిడి నుంచి మీరు బయటపడాలి అంటే ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే నామస్మరణ చేయండి. మరియు అదేవిధంగా ఈ లగ్నంలో కేతువు యొక్క సంచారము, దశమంలో కుజుడు యొక్క సంచారం ఉంది కావున గోవులకు కాస్త క్యారెట్సు అదేవిధంగా గ్రాసము తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.